డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ప్రతి లయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. చాలా మంది మీ గొంతు చాలా బాగుంది, మీరు బాగా పాడతారని గుడిస్తూ ఉందని గుడిలో పెట్టి పాటలు నేర్పించారు. అక్కడి నుంచి మా మదర్ కూడా మ్యూజిక్ టీచర్, నాకు స్వతహాగా ఉందని అనుకుంటాను. అందుకని అన్ని పాటలు అనుకోవడానికి కీర్తనలు ఒక 25-30 దాకా పాడగలుగుతాను. ఇక సినిమా పాటలు అయితే స్టార్ మేకర్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను నేను. ఇదంతా కూడా ప్లాట్ఫామ్ గివెన్ మార్నింగ్ పవన్. హ్యాట్స్ ఆఫ్ టు ది మార్నింగ్ పవన్. 1973 స్వర్ణోత్సవ వేడుకలు ప్రారంభ సమయం ఆసన్నమైంది. అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమాన్ని మరికొద్ది సేపట్లో ప్రారంభం అయ్యే వరకు కూడా ఉత్సుకత ఉంటూ ప్రతి ఒక్క సెకండ్ని కూడా మనం దీన్ని ఆనందంతో అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. ఇప్పుడు కొంచెం సేపు ఈవెంట్ స్టార్ట్ అయ్యే వరకు మీ అందరినీ ఎంగేజ్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఇప్పుడు ఇంత మంది ఉన్నారు, అసలు అదే ఫ్రెండ్స్ ని చూస్తే నాకే చాలా హ్యాపీగా అనిపించింది. రాగానే అందరూ ఒరే ఎలా ఉన్నారా అంటే నేను మా ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతానో అంత మంచిగా ఇంకా అన్ని గుర్తుంచుకొని మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు తాతయ్య కానీ ఏమన్నా ఉన్నాయా? అమ్మ తాత అని ఎన్నిసార్లు అంటుంటే మేము 16 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. మా నాన్న వాళ్ళ ఫాదర్, మా అమ్మ వాళ్ళ ఫాదర్ కాదు. ఇప్పుడు నాకు కూడా కొడుకు కూతురు ఉన్నారు. ఇప్పుడు తాతయ్యకి ముని వాళ్ళు ఉన్నారు. సో తాతయ్య అనగా తప్పట్లేదు. ఇప్పుడు మీకోసం కావాలంటే మిస్టర్ కొడుకునూరి అంజయ్య అంటారు. సో ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో సర్కిల్లో మీ ఫ్రెండ్స్ తో ఉన్న మెమరీస్ కానీ, అప్పట్లో మీ స్కూల్కి ఎలా వచ్చేవాళ్ళు, ఆర్ మీరు ఏమైనా స్ట్రగుల్స్ కానీ, ఏమైనా చిలిపి ఏమైనా ఉన్నాయో మీ దాంట్లో ఎవరైనా షేర్ చేసుకోవడానికి? ఎవరైనా మీకు నార్మల్గా చెప్పి రావడానికి ఇబ్బంది అయితే నేనే మైక్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. అవి కాకుండా మీకు స్పెషల్ గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు తాతయ్య. ఎవరైనా ఉన్నారా? మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేనే వచ్చేస్తాను.
గిఫ్ట్ ఇచ్చినవి ఏమన్నా గుర్తున్నాయా? మీరు చేసిన చిలిపి చేసినవి నేనే వస్తాను మీ దగ్గరికి. మీరు రాగలరా స్టేజ్ మీదకి? దయచేసి అందరూ కుర్చీలలో ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి రావాలి అందరు. ఎయిత్ క్లాస్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సుబ్బారావు గారు ఉన్నారు. తన టైంలో ఖచ్చితంగా పీఈటీ పీరియడ్లో శిరశాసనం వేసే ఒక హ్యాబిట్ ఉంది. ఆ శిరశాసనాన్ని తప్పించుకోవడం కోసము ఈ ఐటీఐ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి అటు నుంచి అక్కడ చెరుకు ఫ్యాక్టరీ ఉండింది. ఆ చెరుకు ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయి దాక్కున్న సంఘటనలు ఉన్నాయి. అది మిగతా వేరే ఫ్రెండ్స్ సార్ చెప్పడం వల్ల పట్టుకొని ఐటీఐ గ్రౌండ్ పరిగెత్తించి కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. తర్వాత వితిన్ 15-20 డేస్లో మా అందరితో శిరశాసనం వేసి నేర్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఐటీఐ గ్రౌండ్కి వెళ్ళి వావ్ చాలా డేస్ చేశారు అప్పట్లోనే. మీ ఫ్రెండ్స్ అందరికీ క్లాస్ అందరు వాళ్ళ కోసం. ఇప్పుడు ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా వాళ్ళ మెమరీస్? మీ పేరు? నా పేరు జగదీశ్వర్ రావు, సెక్షన్ బి, రూల్ నెంబర్ 24. మా తాతగారు కూడా బి సెక్షన్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ రెడ్డి అండి. నేను యుఎస్లో సెటిల్ అయ్యాను 1993లో. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుంది. ఆ రోజు అధిక సార్ పేరు కృష్ణమూర్తి గారు. తను మాకు ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ చెప్పేవాడు. అయితే సార్ వచ్చి సార్ సీరియస్గా పాఠం చెప్తుంటే ఒక అబ్బాయి పేరు సరిగ్గా గుర్తుంది, నేను కూడా కావచ్చది. సార్ మీ షర్ట్ మీద ఇంక్ పడింది సార్ అన్నాడు. షర్ట్ సార్ ఏప్రిల్ ఫూల్ అన్నాడు. అక్కడ నుంచి డైరెక్ట్ గా డస్టర్ ఉండేది చూసేది, దాని నుంచి ఒక్కటి కొట్టాడు డైరెక్ట్. ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు గుర్తుంది. అంటే ఆ రోజుల్లో మా వాళ్ళు ఎంత చిలుపుగా ఉండేవాళ్ళంటే సార్లను కూడా ఏప్రిల్ ఫూల్ అని క్లాస్ లో పాఠం చెప్పేటప్పుడు చెప్తే సార్కి ఎంత కోపం వచ్చిందో ఆ విషయం మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, మీ మెమరీని మాతో షేర్ చేసుకొని మళ్ళీ అవన్నీ అందరికి గుర్తొచ్చేలా చేశారు. ఇంకెవరైనా ఉన్నారా? మీరు ఎవరైనా మెమరీస్ షేర్ చేసుకుంటారా? ఆ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా ఇద్దరు ఎవరైతే రెండు పార్టీలు వాళ్ళు శివాజీ నగర్లో మిల్క్ బూత్లు 2 మిల్క్ రాగి ఆకుల మీద కాంపిటేటర్ కొట్టేసేవాళ్ళు, ఓట్లు వేయడం అడిగేవాళ్ళు. అవి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. చదువు కన్నా ఎక్కువ ఎలక్షన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు మా టైంలో. థ్యాంక్ యూ. అక్కడ నుండి కార్లు, బస్సులు ఇలాంటి లగ్జరీ లైఫ్ చూసి చాలా ఇదైతున్నారు. కానీ మేము చాలా కష్టపడతాం. నేను 10th ఇయర్ సెక్షన్లో 10th బిలో విలాస్ అని ఇంకో ఫ్రెండ్ చదువులో ఫస్ట్ నో డౌట్. సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ బయాలజీ సబ్జెక్ట్ అని చాలా కష్టం అనిపిస్తుంటే పెద్ద ఇంట్రెస్ట్ అయిపోతుంది. సో ఆ పీరియడ్ టీవీలో 2-3 సార్లు ఆ పీరియడ్లో వెళ్ళాడు. మేము మధ్యాహ్నం పక్క కొట్టేసి ఖచ్చితంగా ఆనందభావాన్ని ఇంకో సెక్షన్ మౌంటాగేషన్ ఉండే అందులో సినిమాకి వెళ్ళిపోతుంది. అది చాలా మెమరీ మాకు. తర్వాత ఇక్కడ సుబ్బారావు సార్ అని వస్తాడు. ఆ సార్ని చూస్తే కూడా నాకు కంట ఎదురు అడగపోతుంది. ఒక్కొక్కసారి వైట్ షర్ట్ ఉండకపోతుండే ఆయన ఒక వైట్ షర్ట్ వైట్ షర్ట్ అది లేదనుకోండి శిరశాసనము స్కూల్ ఇలాంటి ఉన్నాయి. కానీ ఆ డిసిప్లిన్తో మేము ఈ స్థాయికి వచ్చినాము. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు కూడా అలాంటి డిసిప్లిన్తోనే పెంచాము. వాళ్ళు కూడా మంచిగా వెల్సెట్ ఉన్నారు. కాకపోతే ఈ ఇన్స్టిట్యూషన్ ఎంత అయిందంటే ఇప్పుడున్న ఆడపిల్లలు అందరికీ వెళ్ళాలి. ఇక్కడ ఒక్కొక్క టీచర్
టీచరు ఒక్కొక్క పిల్లర్ నాగవంశం హెడ్ మాస్టర్ ఉంటుండే ఆయన ఏ ఒక్క రోజు కూడా స్కూల్ ఆశయం కాలేదు. మీకు చెప్పాలంటే 366 రోజులు ఆయన జ్వరం వచ్చినా ఇక్కడనే ఉంటాడు. ఆఖరికి ఆయన అన్నక్కల్ని చనిపోతే అంత్యక్రియ చేసి వచ్చి మళ్ళీ స్కూల్ కట్టే అటువంటి హెడ్ మాస్టర్లు అటువంటి గురువులు ఈ కాలంలో ఉండరు. అటువంటి టీచర్ తర్వాత రాయేశ్వరుడి సార్ మ్యాథ్స్ చెప్తుంటే ఆయన మ్యాథ్స్ ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు నేను చిన్నపిల్లలు ఇంకా నాలెడ్జ్ ఉన్నది కానీ మాకు అర్థమైన భాషలు ఆయన మ్యాథ్స్ చెప్తుంటే ఖచ్చితంగా మాకు మైండ్లో ఎక్కిపోతుంది. ఒక్కొక్కరు రామేశ్వర్ అని కెమిస్ట్రీ చెప్తుంటే హిందీ లిటరేచర్ సార్ సోషల్ స్టడీస్ సార్ వీళ్ళందరి పేరు గుర్తుంటాయంటే మాకు వాళ్ళు చెప్పిన అన్ని చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇదే 1998లో సిల్వర్ జూబ్లీ చేశాము. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ చేసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్ మెమరీస్ చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే స్కూల్ మెమరీలో నేను ఇక్కడ నిజామాబాద్ టౌన్ హాస్పిటల్ని రన్ చేసినప్పుడు ఈ కమిటీ వాళ్ళు నన్ను చాలా సర్వే చేస్తే కూడా నాకు ఎందుకో చీఫ్ గెస్ట్గా పోవాలని లేకుండా ఒక రోజు వచ్చి నన్ను బాగా ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. ఫ్లాగెస్ట్ నుంచి మీద ఫ్లాగెస్ట్ చేస్తే కింద పిల్లలు ఉంటే నేను అక్కడ ఉన్నానని చాలా మెమరీస్ గుర్తు చేసుకున్నాను. ఒకటి ఇంకొకటి ఏంటంటే స్కూల్లో ప్రేయర్ అవుతుంది. స్కూల్లో ప్రేయర్ అవుతున్నప్పుడు ప్రేయర్ కాగానే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరో లేదా ఎవరైనా ఓల్డ్ టీచర్స్ ఎవరైనా కానీ చనిపోతే ఆ రోజు స్కూల్ డిక్లేర్ చేస్తాం. ప్రేయర్నే చెప్తుంది ఈరోజు ఫలానా వాళ్ళు స్వర్గస్థులయ్యారు, ఈరోజు స్కూల్ బంద్ అయ్యారు. తెల్లారి ఇంకొకసారి ప్రేయర్ కాగానే ఇంకొకరు చెప్తున్నాం. ఇంకొకరు పోయినా 2 రోజులు వచ్చేసింది. 3వ రోజు మేము అదనే చూస్తున్నాం చెప్తారా సార్ అని చెప్పేసి అది చాలా ఫన్నీ మూమెంట్ అనిపిస్తుంది. తర్వాత నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్లలో నాకున్న దానిలో రాయేశ్వరుడు మొక్కలో ఉంటాడు, పరమానందుడు నందకిషోర్ హైదరాబాద్ ఉంటారు. వీళ్ళందరూ చాలా సెటిల్ అయినారు. థ్యాంక్ యూ అప్రిషియేషన్. ఓకే వస్తుంది. మీ మన్మరాలు పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఫోన్ చేయండి. గ్రూప్లో ఉంది లింకు. ఆ లింక్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. స్టార్ట్ అయిపోయింది, లైవ్ స్టార్ట్ అయిపోయింది. అందరికి ఇన్ఫార్మ్ చేయండి లేకపోతే అది మిస్ అయిపోయింది. థ్యాంక్ యూ. అంటే టీచర్లో ఎంత ఇన్స్పిరేషన్గా ఉండేది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు కృష్ణమూర్తి సార్ అనేది తెలుగు టీచర్ ఉండేవాళ్ళు. ఆయన ఎంత బాగా చెప్పేవాడంటే నేను చెప్పేది దాదాపు 1971-72 టైంలో ఆ సార్ మాటలు ఇప్పటికి కూడా నాకు చెవిలో, నేను అమెరికాలో 30-35-40 ఉన్నా కానీ ఇంకా ఉన్నాయంటే మీరు ఆలోచించండి. టీచర్ల మాటలు మనకు ఎట్లా ఉంటాయని ఆయన ఏం చెప్పేవాడంటే ఒక మాట అందరికీ తెలుసు కదా, ఒరే అనేవాళ్ళు, ఒరే సమాజంలో మీరు ఏదో పురాణాలు అవి చదువుతారు అది కాదరా, మీరు ఏమైనా కవిత్వం చెప్పదలుచుకుంటే అగ్గి పుల్ల మీద, సబ్బు బిళ్ళ మీద, కుక్క పిల్ల మీద కవిత్వం చెప్పండి అన్నాడు. అప్పుడు మాకు అనిపించింది సబ్బు బిళ్ళ మీద ఏం కవిత్వం చెప్తాము, కుక్క పిల్ల మీద ఏం కవిత్వం చెప్తాము అని అనిపించింది. అప్పుడే అగ్గి పుల్ల మీద ఏం చెప్తారు. అప్పుడు ఏమన్నాడంటే కుక్క పిల్ల సబ్బు బిళ్ళ అంటే సమాజం మొత్తము అన్ని రకాలమైన మలినాలతో ఉంది, సబ్బుతో కడగాలి, అది శ్రీశ్రీ గారు చెప్పారు కదా, ఒక ఆ మాట చెప్పింది. కుక్క పిల్ల ఎందుకు సార్ అంటే మొత్తం సమాజంలో ఉన్న కులినంత కడిగేయడానికి కుక్క పిల్లని ఒక ఎగ్జాంపుల్గా చెప్పి దాన్ని కడగాలి. అగ్గి పుల్ల ఎందుకు సార్ అంటే ప్రతి దానికి ఒక వెలుగు అనేది కావాలి, సమాజంలో వెలుగు నింపడానికి మీరందరూ ఒక ఇన్స్పిరేషన్, మీరందరూ మీ వల్లనే ప్రపంచం మారుతుంది. ఎప్పుడైనా ఒక దేశం కానీ ప్రపంచం మారాలంటే యువత చేతిలో ఉంటుంది, మీరే ఆదర్శ విద్యార్థులు, మీ వల్లనే ప్రపంచం మారుతుంది అంటూ సబ్బు పిల్ల, కుక్క పిల్ల, అగ్గి పిల్ల మీద కవితని చెప్పిండు. ఆ సార్ని ఈ రోజు కూడా మేము తలుచుకుంటాము. సువర్ణోత్సవాలు మరికొద్ది సేపట్లో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతాయి. కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. అందరూ హ్యాపీగా నవ్వాలి ఒకసారి అందరూ. ఉంది కానీ ఇక్కడికి రావాలని లేకపోతే హ్యాండ్ రైజ్ చేయండి, నేను మీ దగ్గరకు వస్తాను. క్వశ్చన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది మనము తినడానికి కొంటాము, మనం ప్లేట్ని తినడానికి కొంటాము కానీ ప్లేట్ని మాత్రం
పాకిస్తాన్ అధ్యక్షులు మాణిక్ భవన్ అధ్యక్షులు కూడా మరి కొంతసేపట్లో వస్తున్నారు. విలాస్ సందడి మేడాస్ తోటి పూర్ణకుంభ స్వాగతం తోటి మరియు వచ్చారు. आरोग्यं देहि मे पुत्रान् सर्वान् कामाश्च देहि मे यावत् कर्म समाप्यर्थं तावत्रं सुस्थिरो भव दीपराजाय नमः सर्वान् कामाश्च देहि मे यावत् कर्म समाप्यर्थं तावत्रं सुस्थिरो भव दीपराजाय नमः सकलाराधनै स्वस्तितमस्तु लंपृथ्वी तत्त्वात्मने गन्धं परिकल्पयामि हम आकाश पुष्पं परिकल्पयामि यं वायुस्तत्त्वात्मने धूपं परिकल्पयामि रं तेजस्तत्त्वात्मने दीपं परिकल्पयामि वं अमृततत्त्वात्मने अमृतोपहार नैवेद्यं परिकल्पयामि सं सर्वतत्त्वात्मने ताम्बूलादि सर्वोपचार पूजा परिकल्पयामि సల్మాన్ సురేష్ గుప్తా గారిని ముఖ్య అతిథిగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా గురువులు శ్రీ సుబ్బయాత్రలు జాగ్రత్తగా వేదిక మీదకు తీసుకురావాల్సింది. गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः. క్లోజ్ చేయకండి, యూ షేప్ లో ఉండండి. పూజ్యులు విద్యార్థులు 1970 अर्चं सुपुत्रक उपकुर्मदुष्पक्षक अर्च संप्राप्यत गुरु ब्रह्मा गुरुदेवो महेश्वर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति. चन्द्रमावापां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति. भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुं स्वस्तिनाभिः स्वस्ति न इन्द्रो वृद्रस्रवाः पूजा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्तिः. योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति. अभिवस्त्रा सुवसनान्यनुषाभिधेनो सुदगा पूयमाना रचना देवता गुरुदेवताभ्यो नमः. సార్ ఒక్కసారి అందరికి చూడాలి. సాయి స్టాండ్ తీసేవా? స్టాండ్ జరపవా? స్టాండ్ జరప అన్న. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న,
ఒక్కసారి చూడాలి అందరూ. ఓకే రైట్. ఈరోజు జీవిత భిక్షగా మేము భావిస్తున్నాం. అత్యద్భుతమైనటువంటి ఈ సన్నివేశంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇటువంటి గురువులకి నిజంగా వారు కూడా ఎంత బాగా స్పందిస్తున్నారంటే ఇంత మంచి విద్యార్థులు దొరికే మీరు మాకు ఇచ్చిన గురు తక్షణ అనుకుంటున్నారు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిక్షజేపవరాజినాయ సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. సుధనాన్నిర్జాభిదేనో సుదుఃఖాః పూజమానః. అభిచంద్రావర్తమేనో హిరణ్యాం విశ్వాం రతినో దేవసోమా. గురుదేవతాభ్యో నమః. పాదపూర్వక నమస్కారాన్ సమర్పయామి. నమస్కరోమి. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా కూర్చోవడం కాదు. గురువులకు సేవ చేసుకుంటున్నారు మీరందరూ. చక్కగా గట్టిగా చప్పట్లతోని గురువులందరికీ మనము ఆ యొక్క చప్పట్లే వాళ్ళకంతా. ఇదిగోండి ఫోటో తీసుకోండి. అర్చిత ప్రార్చిత ప్రియమేదాసో అర్చిత అర్చంతు పుత్రగా ఉదమన దృష్ట్వర్చద అర్చత ప్రార్చద. ఏది మిస్ కానీ మెల్ల 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 ఒక్కసారి ఫోటో ఇక్కడికి చాలు. తర్వాత నెక్స్ట్ గ్రూప్ రండి. కొంచెం మీరు వీడియో సైడ్ నుంచి తీస్తే బెటర్ ఏమో. ఈ గ్రూప్ ఇక్కడికి చాలు. సార్ ఒకసారి అందరు ఇక్కడ చేయండి. ఇక్కడ ఫోటో దిగిన వాళ్ళు దిగాలి, కిందికి దిగాలి. ఫోటో దిగిన వాళ్ళు కిందికి దిగాలి. అంతే ఉండాలి సార్. ఒక్క నిమిషం. రెడీ సార్. ఒక్కసారి అందరు ఇక్కడ చూడండి సార్. ఒక్కసారి చూడాలి అందరూ ఒక్కసారి. ఇదంతా కూడా గత 50 సంవత్సరాల కిందటి అల్లరి. 42 సంవత్సరాల కిందటి అల్లరి ఈరోజు ఈ హాల్లో మనకు కనిపిస్తూ ఉంది. మన ఎమ్మెల్యే గారు కూడా బాల్యంలోకి అడుగు పెట్టారు. వారితో పాటు మిత్రులంతా కూడా మీరు వెళ్ళాలి, దిగాలి. కింద ఉన్న వాళ్ళు మళ్ళీ పైకి రావాలి. ఫోటో సెషన్. మిత్రులు ఎవరైతే ఫోటోలు రాలేదో వాళ్ళందరూ దయచేసి రండి, పైకి రండి. దిగిన వాళ్ళు కిందికి రండి. సార్ రండి, మీరు రారా మెంబర్స్ రారా? రండి రండి రండి, తొందర రండి. హలో, ఫోటో దిగిన వాళ్ళు రండి. మిత్రులు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పాదాల దగ్గర ఆశీనులై వారి యొక్క ఆశీర్వచనాలు పొందుతున్నారు. అందరూ చప్పట్లు, గట్టిగా చప్పట్లు. అయిపోయిందా? దిగండి. ఫోటోలు దిగిన వాళ్ళంతా కిందికి దిగండి. దిగని వాళ్ళు పైకి రండి తొందరగా. పాస్ పాస్ కూర్చోండి, అట్లే కూర్చోండి మీరు. మనకు ఇచ్చినటువంటి వారు బోధించినటువంటి పాఠాలు, వారు ఇచ్చినటువంటి క్రమశిక్షణ, వారి యొక్క ఒక ముందు చూపు, ఒక విజయం ద్వారా మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగినామని తెలియజేసుకుంటున్నాము. సార్ ఒక్కసారి అందరు ఇక్కడ చూడండి. సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి అందరూ. సార్ సార్ ఒక్కసారి అందరికీ కూడా ఇక్కడ చూడండి. ప్రకాష్ ఉన్నాడు. ప్రకాష్ భాయ్, సార్ సార్ ప్రకాష్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు బదులు అర్థం కాలేదు. సార్ ఇక్కడ చూడండి. ఫోన్ చేసిందట, కరెంట్ పోలేదు, పోయింది. ఆన్ చేయించాను కానీ లోకల్ ప్రాబ్లం ఉంది. మా అక్క చెల్లెళ్ళు బిడ్డలు ఇదేమి పిలిపించారు, వేడిలకు కూడా బెటర్ అంటున్నారు. తొందరగా సార్ ఇక్కడ చూడండి. సార్ గోకుల్ సార్ సార్ రెడీ
అంతే ఉండాలి సార్. సార్ ఇక్కడ స్మైల్ స్మైల్. ఓకే రైట్. మిత్రులారా, దయచేసి ఈ కమిటీకి మన ఇందు శివప్రసాద్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. మీరు ఎన్నికైన తర్వాత మా మొట్టమొదటిగా మా సన్మానం మీకు, మాకు కూడా చాలా ఆనందదాయకం. మీరు వచ్చినందుకు 70 to 73 బ్యాచ్ వాళ్ళు మీకు హృదయపూర్వక ఆహ్వానాలు పెడుతున్నారు. తర్వాత వీళ్ళిద్దరిని వేదికగా అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గీతవాడం కోసం వచ్చారు. చిన్నారులని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఒక చిన్న నృత్య కార్యక్రమం మనందరినీ అలరించడానికి చిన్నారులు ఉన్నారు. గురువుతో ఫోటో సెషన్ కాగానే తొందరగా ఎవరి ఆసనాల్లో వారు ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరు కూడా వేదికను ఖాళీ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి అతిథులు వేదిక మీద కూర్చో. వైశ్య సంఘం అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా గారిని స్వాగతం. మానిక్ పవన్ ముఖ్య అధ్యక్షులు ఇప్పుడు అధ్యక్షులుగా శివప్రసాద్ గారికి కూడా ఇద్దరిని కూడా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. ఇంగు శివప్రసాద్ మానిక్ భవనానికి నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ అభ్యర్థి అందరూ కూడా చెప్పడంతోటి గట్టిగా చెప్పడం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న రాత్రి 10 గంటలకు రిజల్ట్ వచ్చింది. 10 గంటలకు రిజల్ట్ వచ్చింది. ఆ బలమున్న ఆయన తీసుకున్నాడు. అయితే ఆయన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థి అందరు మా సమాజంలో 90% అన్నారు. ఒక పిల్లగాడు గుట్టతోటి ఢీకుంటున్నాడంటే గుట్టతోటి ఢీకొనుడు కాదు, గుట్టని భస్మం చేసొచ్చిండు. అదేవిధంగా మా సోదరుడు ధన్పాల్ శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే గత ఆదివారం రోజున జరిగిన ఇక్కడ ఎన్నికలు పోటీ అనుకుంటే నిన్నటి రిజల్ట్ ఏంటిదంటే వన్ సైడ్ వార్ తప్ప పోటీ లేదు. అంటే వారందరికీ కూడా ఈరోజు గోల్డెన్ జూబ్లీ కమిటీ తరఫు నుండి అందరి తరఫు నుండి వారికి ఒక్కసారి గట్టి చప్పట్లతో శుభాకాంక్షలు. గౌరవనీయులు విజేతలుగా ముందుకు నిలిచిన శుభ సందర్భంలో వారిని దుశ్శాలతో సత్కరించాల్సిందిగా మీ ఎస్ఎస్సి బ్యాచ్ అందరి పక్షాన వారి వస్త్రాసువసనాన్యదశా విధేనో సుదగా పూయమాన అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రతినో దేవ సోమా. యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావ అపాం పుష్పం
पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पमालिकां समर्पयामि సార్ కొంచెం మీరు సార్ ఇక్కడ చూడండి సార్ ఇటు సార్ ఒక్కసారి సార్ ధన్యవాదాలండి. రాత్రి కౌంటింగ్ జరిగి ఈరోజు ఈ కార్యక్రమం రావడం కూడా మా అదృష్టంగా కూడా భావిస్తూ వారు ఇలాగే ఎన్నో పదవులు అలంకరిస్తూ వైశ్య సంఘానికి మానిక్ భవన్కి కూడా అత్యుత్తమమైన సేవలు అందిస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ విజయానికి మనం అందించే కృతజ్ఞతలు శుభాకాంక్షలు గట్టిగా తప్పట్టు. సార్ ఇక్కడ చూడండి సార్ అందరికీ జై శ్రీరామ్. ధర్పాల్ శ్రీనివాస్. ఈరోజు 73 బ్యాచ్ వాళ్ళు గోల్డెన్ జూబ్లీ చేసుకోవడము, అది కూడా మన స్కూల్లోనే చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. అయితే మా అన్నలకు, మా అక్కలకు, వదినలకు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు మరియు మా శివప్రసాద్కి ఇద్దరికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మన సంఘం యొక్క సభ్యులందరికీ పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే మన స్కూల్లో 73 బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్. ఇక్కడ చదువుకున్న ఈ పెద్దలందరూ ఎన్నో మంచి పదవులు చేసుకుంటూ ఈ రోజు మళ్ళీ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. కాకపోతే నేను కూడా 79 బ్యాచ్ 79 అదే మా అన్నలు అంటున్నా కదా అందరూ ఏమైంది చోటు. అయితే ఇదే విధంగా మాకు కూడా ఆశీర్వదించినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లగ్ ఆడుంది దేనికి ప్లగ్ ఎందుకు ఇస్తున్నావు? ఆడుంది శ్రీనివాస్ చిరంజీవి అది పెట్టు అసలు అది వస్తలేదు మొన్నటి వరకు అంటే మానిక్ భవన్కి అధ్యక్షుడు, ఈయన సెక్రటరీ, మళ్ళీ ఈరోజు అధ్యక్షుడు గెలిచొచ్చిండు, వైశ్య సంఘానికి అధ్యక్షుడు గెలిచొచ్చిండు. మనము 10 రోజులకు చేసుకున్నాం, నిద్ర వస్తుంది. అందరికీ శ్రీరామ్. గత 2 సంవత్సరాల కింద నేను సెక్రటరీగా చేసిన సీనన్న ఆధ్వర్యంలో, ఇప్పుడు కూడా సీనన్న ఆధ్వర్యంలోనే ప్రెసిడెంట్గా అన్న సహకారం తీసుకొని ఇదే డెవలప్మెంట్, ఇలా ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ ఉందో దానికి ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను. సూరన్న నిలబడి ఉంటే గుట్టనేది దేని దగ్గర కొట్టుకొని వెళ్ళిపోతాను. చిన్నారుల నృత్య ప్రదర్శన ఉంది, మనమంతా కూడా తిలకిద్దాం, అలరిద్దాం. అర్బన్ ఎమ్మెల్యేగా బీజేపీపై విజయ కేతనం ఎగరేసినటువంటి మన బీజేపీ తరఫున విజయ కేతనం ఎగరేసినటువంటి మన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని ఇప్పుడు ముఖ్య అతిథిగా, కాసేపు మేము మాతో ఇప్పటివరకు విద్యార్థిగా ఉండి గురువుల దగ్గర కూర్చున్నారు, కానీ ఇది ఒక ఎటువంటి అవకాశం అంటే ఒక విద్యార్థిగా ఉండి చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్యే రావడం అనేది చాలా అరుదైన విషయం. అటువంటి కార్యక్రమం ఇప్పుడు వారిని మేము ఒక విద్యార్థిగా, ఒక ఎమ్మెల్యే గారిగా కూడా గౌరవిస్తూ సన్మానం చేసుకుంటున్నాం. వేదాస్పృతులతో ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా వేద పండితులు కోరుతున్నాం. అర్చన ప్రార్థన ప్రియమేధాగోక్యద అర్చంత ప్రగాద పురన్న ధృష్వస్కృత అర్చన ప్రార్థన
మధ్యలోకి రా, నేను పక్క నీకు ఫ్రేమ్ రాదు. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావ అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్నతినో దేవసోమా. సార్ ఒక్కసారి అందరు చూడండి. ఒక్క నిమిషం వేసిన తర్వాత ఒక్కసారి అందరూ అటు కొందరు ఇడ్రమన్న కొందరు చెప్పరే ఉన్నారు అన్న సెట్ చేయి సార్ సెట్ చేయండి. ఒక్కరు పట్టుకొని మిగతా అందరూ నిల్చోండి. నిల్చోండి అందరు సార్ ఫ్రీగా ఉండండి సార్ కొద్దిగా అందరు వస్తారు. అందరు ఒకసారి చూడండి అందరూ సార్ ఇక్కడ చూడండి అందరు అంతే ఉండదు సార్. ఒక్క నిమిషం పేపర్లో కూడా K6 ఉన్నది K6 సార్ 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 ఏమో ఏం చెప్పలేదు సార్. ఇక్కడ చూడండి అందరూ ఒకసారి చూడండి అందరూ. స్మైల్ స్మైల్ రైట్. కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. బ్రాహ్మణో వై సర్వా దేవతా యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి. అనంతరాయాయ సర్వస్తోమోత్ రాత్ర ఉత్తమమః భవతి. అగ్నిర్వసజర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ పుణ్యసృజాయమానై ప్రమోదమానై రవిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీర్వర్ధతాం దీర్ఘమాయుః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽన్యహోత్రం యువతి యౌచీన ఏవం వేద. భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మనత ఏనావర్ధయంతి శతమేవమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థ వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు. యజమానస్య మనో సంకల్పిత కార్య సిద్ధిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధిరస్తు. ధనకనక వస్త్రాలని చెప్పి చక్కగా వేద పండితులు ఆశీర్వచనం జరిగింది. తర్వాత వచ్చిన బంధువులందరికీ కూడా మీరందరూ చక్కగా ఎంజాయ్ చేయండి కదా మీరందరూ. వేదికని ముఖ్య అతిథులు తప్ప మిగతా వారంతా కూడా ఖాళీ చేస్తే 1 by 1 కార్యక్రమాలు ప్రారంభమైపోతాయి. కొద్ది సమయాలతో జరిగినప్పటికీ కూడా అత్యద్భుతంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నందుకు మనందరికీ చాలా ఆనందంగా ఉంది. అందరూ ఉత్సాహంగా ఉండండి. గోపాల్ రెడ్డి గారిని వేదిక వెనక్కి కోరుతున్నాం. నర్సయ్య మోహన్ రెడ్డి గారు సాధకం కళాకరావతం సకం విలాసి లోకరక్షకం ముదాకరాతమూతకం సదా సాధకం కళాకరావతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భగైక్యకం సదా శుభాశునాశకం నమామితం వినాయకం నాయకైకనాయకం వినాశితే భగైక్యకం సదా శుభాశునాశకం
వేదిక మీద ఉన్నవారు సురేశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సురేశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం గణేశ పంచరత్నమాదరేణ యోన్మహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం గణేశ పంచరత్నమాదరేణ యోన్మహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం మనోగతామనోషతాం సుసాహితీం సుపుల్కతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి శోచితాం మనోగతామనోషతాం సుసాహితీం సుపుల్కతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి శోచితాం అభ్యుపైతి శోచితాం అద్భుతం అత్యద్భుతం
చిన్నారులని పుష్పాలతో సత్కరించాల్సిందిగా మన ఎమ్మెల్యే గారిని, వేదికను అలంకరించినటువంటి పెద్దల్ని. అంజనో సార్ నిలబడారు పక్కన, గట్టిగా తప్పట్లో. అంజయ్ గారు సిల్వర్ జూబ్లీకి మమ్మల్తో వచ్చాడు, గోల్డెన్ జూబ్లీకి మురుమల్తో వచ్చాడు. ధన్యవాదాలు. ఎందుకంటే ఒక చక్కటి ఈ అన్నమయ్య గీతాన్ని ఈ నృత్యంతో అభినయించడం, వారి కళల పట్ల వారి యొక్క అభిరుచి ఆసక్తిని భగవంతుడు ఇంకా తరతరాలుగా ఇవి కొనసాగాలని చెప్పి మన అందరం కూడా ఆశీర్వదిస్తున్నాం.
గారు వినండి, అంజయ్ గారు, మీ శ్రీమతి గారు ఏది వచ్చిందా? అంజయ్ గారు, శ్రీమతి స్వరూప గారు చాలా చక్కటి పుణ్య మనవరాలతో ఈ కార్యక్రమాన్ని చేశారు. మీరు జాయిన్ అయ్యండి అమ్మా. జాయిన్ అయ్యండి. సార్ ఒకసారి చూడండి. ఫుల్ ఫ్రెండ్ తీసేసుకోండి. మొత్తం 761013 వెనకకు రాగానే మొత్తం దగ్గర సార్ వాళ్ళకి కావాలా మాకు కావాలా? రాజేశ్వర్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ 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 కొట్టు కొట్టు. స్నేహ బృందాలందరికీ ఒక విజ్ఞప్తి. ఈ కార్యక్రమానికి గత నెల 2 నెలల నుంచి కష్టపడుతున్న ఆర్గనైజర్స్ వేదిక మీద ఉన్నారు. అంతేగాని మీరేదో వేదిక కాదు, ఇదంతా కూడా వేదికనే, మొత్తం హాలంతా కూడా వేదికనే. దీని గురించి శ్రమించిన వాళ్ళు ఆర్గనైజర్స్ వేదిక మీద ఉండాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా గౌతమ్ గోపాల్ మనకు 1998లో కూడా 90 అంటే సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి కూడా వీరిద్దరితో పాటు మరికొందరు అనుకుంటా వారు ప్రముఖ పాత్ర. వారు ఆర్గనైజ్ చేస్తే మనం ఏం చేసామంటే, నేనైతే రెడీమేడ్గా చిక్కుకున్నప్పుడు అంటే ఆర్గనైజ్ చేసే వాళ్ళు హైదరాబాద్ నుండి కూడా చేసారు, కష్టపడ్డారు, మొత్తం ప్రోగ్రామింగ్ డిజైన్ చేసింది, ఎట్లా ఆర్గనైజ్ చేయాలా, హౌ టు మొత్తం ఇలా ప్లాన్ చేసింది. అందుకే వాళ్ళు వేదిక విన్నారు తప్ప మొత్తం వేదికని దయచేసి ఏమనుకున్నారు.